హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను కడపలో వెంపల్లి దగ్గర ఉన్న గండి క్షేత్రం టెంపుల్కి అయితే దర్శనం కోసం అనేసి వచ్చాను. ఇది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇది చాలా ఫేమస్ ఇటు సైడ్ వెంపల్లి దగ్గర. ఇక్కడ హనుమాన్ జయంతి రోజు కానీ ఇంకా శ్రావణ మాసాల్లో అయితే భక్తులు చాలామంది ఉంటారు. అసలు చాలా రద్దీ ఉంటుంది ఇటు సైడు. చూడండి, ఇక్కడ యాక్చువల్గా అయితే టెంపుల్ రీమోడల్ చేస్తున్నారు, అందుకే దర్శనం మనకు వేరే చోట కలిగిస్తున్నారు అనమాట. ఇది కొత్తగా కట్టే టెంపుల్ అనమాట. ఇక్కడ ఉండేది చూడండి, చాలా బాగా కడుతున్నారు కొత్త టెంపుల్ కూడా. ఇక్కడ ఎవరైనా కొత్త బైక్స్ కానీ కొత్త కార్స్ కొన్నా కూడా ఇక్కడ పూజ చేసుకుంటే చాలా మంచిది అనేసి అదే పనిగా ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి పూజ చేయించుకుంటూ ఉంటారనమాట. మేమైతే ఈరోజు వచ్చాము. ఈరోజు అయితే ఎక్కువ రద్దీ ఏం లేదు, అందులో సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ పడుతుంది. మాకైతే దర్శనం చాలా ఫాస్ట్గానే ఫ్రీగానే అయిపోయింది ఈరోజు. కానీ ఎప్పుడైతే శ్రావణ మాసంలో వచ్చిన హనుమాన్ జయంతి రోజు వచ్చినా ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది. ఇంక ఇక్కడ ప్రసాదం చూడండి, పులిహోర అయితే 10 రూపీస్ అమ్ముతున్నారు 150 గ్రామ్స్, అలాగే లడ్డు అయితే 50 రూపీస్ అమ్ముతున్నారు 200 గ్రామ్స్. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. చూడండి జనాలంతా ప్రసాదం కోసం ఎంతమంది ఉన్నారు క్యూలో. నేను వెళ్ళేసరికి అయితే పులిహోర అయిపోయింది, ఇంకా లడ్డు మాత్రమే తీసుకున్నా. చూడండి, ఇది లడ్డు ప్యాకెట్ అనమాట, అందులో లడ్డు ఉంటుంది. లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రసాదం ఇక్కడ. ఇది వచ్చేసి కొత్త టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగా కడుతున్నారో. ఇంక టెంపుల్కి ఆపోజిట్లోనే పాపాగ్ని నది ఉందన్నమాట. అక్కడ స్నానం చేస్తే చాలా మంచిది అనేసి ప్రజలు నమ్ముతుంటారు, చాలా పుణ్యం వస్తుంది అనేసి. ఇప్పుడైతే వాటర్ ఎక్కువ లేవు, మేమైతే వెళ్ళలేదు నది సైడు. నిజంగా టెంపుల్ని అయితే చాలా బాగా డిజైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా ఇక్కడ ప్రజలు చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరుతాయనేసి చాలామంది అన్నదానం కూడా చేస్తూ ఉంటారు అనమాట, ఎవ్రీ సాటర్డే అట్లా. ఇక్కడ చూడండి రిఫ్లెక్షన్ ఎంత బాగా పడుతుందో. ఇక్కడ కొంచెం వాటర్ ఉంటే చాలా బాగా అనిపించి షూట్ చేశాను అనమాట. నిజంగా చూడండి ఎంత బాగా కనపడుతుందో ఈ వాటర్లో టెంపుల్. చాలా బాగా అనిపించింది నాకు, అందుకే షూట్ చేశా. మీరైతే ఖచ్చితంగా ఇక్కడికైతే ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా బాగుంటుంది ఈ టెంపుల్, చాలా మంచిదన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ గోశాల కూడా ఉంది, ఇక్కడ కొన్ని ఆవులు కూడా ఉన్నాయి చూడండి. ఇది కూడా చాలా బాగుంది గోశాల, బాగా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. సమ్మర్ అయినా కూడా చాలా బాగుంది ఈ ట్రిప్. మీరు కూడా ఖచ్చితంగా ఫ్రీగా ఉంటే ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్స్లో హనుమాన్ టెంపుల్తో పాటు చాలా టెంపుల్స్ ఉన్నాయి. అమ్మవారి గుడి, అలాగే రామాలయం ఉంది, ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట చుట్టుపక్కల చూడడానికి. మన వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్రెసివ్ టాక్స్.